హాయ్. లోకేష్ గారిని కలిసారా? ఇప్పుడే ఇందాక కలిసి వచ్చామండి. మాకు సంబంధించిన యువగళం పాదయాత్రలో మేమందరం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు కావాల్సిన శిక్షణా తరగతులు గతంలో ఇచ్చారు. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, హెల్త్ ట్రస్ట్ ఉంది కాబట్టి హెల్త్ ట్రస్ట్లో అగైన్ ఇంకొకసారి ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక టెస్ట్ పెట్టి ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత అఫీషియల్గా వీళ్ళ కెపాసిటీస్ని బట్టి మనకు పర్మిషన్ ఇవ్వాలని, అండ్ అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఇచ్చి అక్కడ డేటా మొత్తం ఫిల్ చేస్తే వీళ్ళు హెల్త్ ట్రస్ట్లో ట్రైన్ అయ్యారా, ట్రైన్ అయితే వీళ్ళ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి అనే ఒక సర్టిఫికేషన్ ఆల్రెడీ ఆయనకు తెలుసు. మేమందరం మహానాడులో చాలాసార్లు మెడికల్ క్యాంపులు ఫ్రీగా చేయడం జరిగింది. సో ఆయన కూడా ఇంకొకసారి వీళ్ళు ఎంత కేపబుల్ పర్సన్స్ అనేది చెప్పి చేస్తే బాగుంటుందని చెప్పాం. దానికి ఖచ్చితంగా ఆయన పూర్తిగా సహకరిస్తానన్నారు, సానుకూలంగా ప్రదర్శించారు. సో ఇక మీదట కూడా మేము కంటిన్యూగా ఆయన కలవడం జరుగుతుంది. ఒక అమరావతి విషయంలో కావచ్చు, ఇంకా ఏ కార్యక్రమాలైనా ప్రజలకు సంబంధించి ఆరోగ్యకరమైన సంబంధించి హెల్త్ కేర్ సెక్టార్ గురించి ఎటువంటి కార్యక్రమాలు పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ పెడితే మేము సహకారం అందిస్తామని చెప్పాం, అందిస్తాం. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఆయన గురించి చెప్పాను. ఆయన టోటల్గా ఇప్పుడు ఇంత ఓపిక్గా అందరినీ మాట్లాడుతూ ప్రతి టాపిక్ పైన ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది, దాని మీద ఆలోచన ఉంటుంది. టోటల్గా చదవడం, తెలుసుకోవడం, ఆ తర్వాత దాని మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్స్ని పెట్టాలి. యాక్చువల్గా ఆయన ఐటీ మినిస్టర్, కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మీద ఒక ఆయన అవగాహన ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ మీద. సో ఇప్పుడు ఇక్కడ కలిసిన చాలామంది మేము హెల్త్ కేర్ సెక్టర్ నుంచి వచ్చాం. మా గురించి కూడా డిస్కస్ చేశారు, మాతో కూడా మాట్లాడారు, మా సమస్యల మీద కూడా ఆయనకు అవగాహన ఉంది. అంటే సో ఆయన రాబోయే తరానికి కాబోయే సీఎం ఆయన. బాబు గారు అమరావతిని ఎలా డెవలప్ చేస్తామన్నారు? ప్రపంచ ప్రఖ్యాత రాజధాని చేస్తానన్నారు. సో అది ప్రాక్టికల్గా చాలాసార్లు ఆయన చేసిన సాక్ష్యాలు ఉన్నాయి. సో అదే విధంగా అంతకంటే బ్రహ్మాండంగా చేయగలరు, కానీ కాస్త టైం తీసుకుంటుంది. అంతవరకు మనం ఓపిక పెట్టాలి, సహకరించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా స్ట్రాంగ్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. దానిపైన చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు పోరాడతారు. ఆ పోరాట పటిమ మన యువత కావచ్చు, అలా పోరాడాలి, ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు ఆయన ఫాలో అవుతారు. అలా సాధించి ఏం చేశారనేది సాక్ష్యాలతో సహా పెట్టారు. ఈరోజు సాధించారు కదా అది. ఓకే, థ్యాంక్ యూ. రైట్.